హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈ 2025 యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి నెల ఏం జరగబోతుంది ఏంటన్నది క్లియర్గా మనం తెలుసుకోవడానికి ఈ వీడియో మనం ఈ సంవత్సరానికి చాలా బాగుండబోతుంది. అయితే ఎవరి వ్యక్తిగత డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి వాళ్ళకు ఆ ప్రభావం ఉంటుంది, ఎవరి వ్యక్తిగత మొబైల్ నంబర్తో ఆ ప్రభావం ఉంటుంది, ఎవరి వ్యక్తిగత మ్యారేజ్ డేట్తో మీకు ఈ ప్రభావాలు అనేది ఖచ్చితంగా కొనసాగుతాయి. 100% ఇది ఎటువంటి డౌట్ అనేది లేదు. ముందుగా మీ అందరికీ 2025 మన న్యూమరాలజీ ఇయర్కి స్వాగతం. అలాగే మీ అందరికీ కూడా 2025 శుభాకాంక్షలు, విషెస్. అలాగే మనకు చాలా మంచి చేసే ఈ 2025 గురించి క్లియర్గా తెలుసుకుందాం. 100% ఫలితాలు సాధించుకోవడానికి, 100% మన లైఫ్లో మంచి చేసుకోవడానికి ముందుకెళ్దాం. చూద్దాం ఈ 2025 మనకి ఎలా గడుస్తుంది ఏంటన్నది క్లియర్గా తెలియజేసుకుందాం. ఏంటంటే 2025 క్లియర్గా మీకు చెప్తాను. ఏంటంటే ఈ యొక్క 2025 అనేది కుజుడు ఈ సంవత్సరానికి, ఈ 2025కి అధిపతి. అది ఎలానో క్లియర్గా మనం తెలుసుకుందాం. మీకు కొన్ని వేరియేషన్స్ చెప్తాను. ఈ వేరియేషన్స్లో ఈ 2025 మనకి ఎలాంటి సక్సెస్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈజీ పద్ధతిలో మీకు తెలియజేస్తాను. ముందుగా మనకు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి. గాన్గాపూర్ వెళ్ళండి. మీ యొక్క తాళం ఏదైతే ఉందో ఓపెన్ కాకపోతే, అలాగే లేకపోతే నాగార్జున సాగర్ దగ్గర ఎత్తిపోతల అనేది ఉంది, అక్కడికి వెళ్ళండి. లేకపోతే పిఠాపురం అని ఉంది, మనకు పిఠాపురం దగ్గరికి వెళ్ళండి. చాలా మంచి పవర్ఫుల్ దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ ఇవి. అన్నిటినీ విజిట్ చేశాను. ఇక్కడ 2 చోట్ల చాలా మంచి పవర్స్ ఉన్నాయి. పిఠాపురంలో కొంచెం పవర్ తక్కువనే ఉంది. ఎందుకంటే వేరేలాగా అనుకోకండి, నేను చూసి మన ఆరా స్కాన్ మిషన్తో నేను చెక్ చేసుకున్నాను. అక్కడ ఎత్తిపోతల దగ్గర చాలా మంచి పవర్ ఉంది. అలాగే గాన్గాపూర్లో కూడా చాలా మంచి పవర్ఫుల్ అనేది ఉంది. మీరు చూసుకోవచ్చు కావాలంటే వెళ్ళినప్పుడు. చాలా సూపర్ అన్ని గాన్గాపూర్కు సంబంధించిన కానీ దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ప్రతి దగ్గర చాలా మంచి పవర్స్ ఉంటాయి. ఇది ముందుకెళ్దాం. మనము 2025 అనేది కుజుడికి సంబంధించినది. కుజుడు అంటే ఎవరు? భూమిలకు అధిపతి, ధైర్యానికి అధిపతి, డబ్బుకు అధిపతి, అన్నిటికి కూడా మంచి అధిపతి. డబ్బుకు అధిపతి ఉన్నది శుక్రుడు, లక్ష్మీదేవి, అది కావచ్చు. కాకపోతే భూమికి అధిపతి ఈయన. ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా 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 బాగా ఉండబోతుంది. మీరు ఎవరైనా సరే 2024లో తీసుకోవాలి, మా దగ్గర డబ్బు ఉంది అన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సంక్రాంతి వరకు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి త్వరగా మీ దగ్గర డబ్బు ఉంటే ఎంతో కొంత ల్యాండ్ కొనండి. మా వెంచర్స్ కూడా ఉన్నాయి, నేను మా వెంచర్ అనేది చెప్పట్లేదు. కొనండి. ఫస్ట్ ఎంతో కొంత పెట్టి కొనండి. చాలా 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 లాభాలు ఉండబోతున్నాయి. ఇప్పటి నుంచి ఈ 2025 నుంచి ఒక 8 years వరకు చాలా బాగుండబోతుంది అందరికీ. రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు,
మరి మీరు బాగుంది అంటున్నారు కదా, మరి నంబర్లు ఎందుకు తీసుకోవాలి, మ్యారేజ్ డేట్ ఎందుకు చేసుకోవాలి, ఈ వెహికల్ నంబర్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చెప్తాను మీకు. అంటే మీకు అందరికి అర్థం చేసుకోవడానికి, మనము ఒక సినిమాకి వెళ్ళాలి. వెళ్ళాలనుకున్నప్పుడు ముందే బుక్ చేసి పెట్టుకుంటాం. ముందే బుక్ చేసుకున్న వాళ్ళని ఎక్కడ కూర్చుంటాం? పైన లైన్లో కూర్చుంటాం. అట్లాగే ఈ మొబైల్ నంబర్స్, ఈ మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం ఒక ముందు లైన్లో ఉన్నట్లు. మనం ముందు లైన్లో ఉంటే ముందు మనకు ఆ ఫలితాలు అందుతాయి. ఇవన్నీ ఒక మంచి పవర్ఫుల్ కాబట్టి. ఇది అర్థమైంది అనుకుంటాను. మీరు 2024లో మొత్తము ప్రతి ఒక్క బిజినెస్లు అనేటివి కొలాప్స్ అయినాయి. ఎందుకు అయినాయి? ఇక్కడ ఈయనను శని ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క పనిని స్లో చేస్తాడు. స్లో చేసినప్పుడు మన పనులన్నీ కూడా స్లో అవుతాయి. కొంతమందికి అయినాయి అనుకోండి, నాకైతే చాలా బాగా జరిగినాయి అన్ని. ఎందుకంటే నేను శని యొక్క ఫలితాన్ని మీద నేను నడవలేదు. నాకు ఈ ఇయర్లో పర్సనల్ ఇయర్ వచ్చేసి 1 నడిచింది కాబట్టి కొంచెం అంతో ఇంతో తగ్గింది, కానీ చాలా పవర్ఫుల్గా అన్ని రకాలుగా బిజినెస్లు కావచ్చు, ఇల్లుకు సంబంధించింది కావచ్చు, విడిపించుకోవడం కావచ్చు, అన్ని పర్ఫెక్ట్గా జరిగినాయి. నాకు చాలా బాగుంది. అయితే చాలా మందికి 90% మెంబర్స్కి ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క బిజినెస్లన్నీ అతలాకుతలం అయిపోయి ఇబ్బందులు పడుతూ వచ్చారు. మనందరికీ తెలుసు, మీకే తెలుసు, మీ యొక్క సిచ్యువేషన్ మీకే తెలుసు. శని చేసే పని స్లో మూమెంటు. ఇక్కడ జరిగింది ఏంటో చూడండి. 2 అనేది మంచి ప్రేమతత్వం ఉంటుంది, డబ్బు సంపాదించుకోవాలని ఉంటుంది, అన్ని ఉంటాయి. చంద్రుడు అన్ని విధాలుగా సహకరిస్తాడు. ఇక్కడ 2 కూడా సేమ్ అంతే. ఓకే. అయితే 4 గొడవలు చేయాలి, ఇబ్బందులు పెట్టాలి, పక్కవాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, పక్కవాన్ని ఏం చేస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం, పక్కవాన్ని ఎలాంటి క్రిటిసైజ్ చేస్తే మనం గొప్ప అని నిరూపించుకుంటాం అనేది చేస్తూ పోతుంది. ఇట్లా చేసే వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. నాకు కూడా చాలా వరకు కొన్ని నా పైన వీడియోలు చేశారు, నా సబ్జెక్ట్ పైన. ఈ వ్యక్తులకు నేను చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, మనం చదువుకున్న చదువు, ఉదాహరణకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏబిసిడీలు చదువుకుంటున్నారు. మన టైంలో హిందీ, అంటే దేశం మొత్తం మీద గురించి చెప్తున్నాను, హిందీ లేదా తెలుగు ఎక్కువ చదువుకున్నాం. నేనైతే తెలుగు మీడియము, తెలుగులోనే ఎక్కువ చదువుకున్నాను. కాకపోతే పీజీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ నాది, ఇది సెకండరీ నాది. ఇప్పుడు ఏబిసిడి అనేది చదువుకున్నప్పుడు ఆ ఏబిసిడి గురించే మాట్లాడతారు. మా పిల్లలకైతే తెలుగు సరిగా రాదు, నాకు వచ్చిన తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. అంటే ఒక వ్యక్తి ఏదైనా సరే, నా గురించి వీడియోలు చేసిన వాళ్ళకి కానీ, మీరు విన్న వాళ్ళకి కానీ తెలియజేస్తున్నాను, ఒక సబ్జెక్టు ఒక గురువు ఇచ్చింటాడు. ఆ సబ్జెక్టును పట్టుకొని ఆ వ్యక్తికి, అంటే నాకు సక్సెస్ అయింది, మీకు కూడా సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా ఈ వేలో పోండి అనేది చేసుకుంటూ వస్తున్నాం. ఆ వ్యక్తికి ఆ సబ్జెక్ట్లో సక్సెస్ ఉంది అనేది, ఇప్పుడు నేను ఆ వ్యక్తిని ఎటువంటి క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇలా చేస్తున్నాడు అనే ఉద్దేశంతో చాలా మంది చేశారు. ఎందుకంటే మనం చేసే పద్ధతి కరెక్ట్గా ఉంది కాబట్టి మనకు అది వచ్చింది. దాని వలన నాకు మంచి పేరే వచ్చింది, నేను కాదంటలేను. కానీ ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక వ్యక్తిని నిందించడం వల్ల యూనివర్స్ పట్ల మీరు నెగిటివ్ అయిపోతారు, మీకు డబల్ త్రిబుల్ అయి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, ఎవరిని మాట్లాడను. నా గురించి మీరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు, ఏం చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే అది యూనివర్స్ చూసుకుంటుంది అనేది పక్కా. మాకు పత్రిజీ గురువు గారు ఎప్పుడో చెప్పారు. దాదాపు 10 years నుంచి నేను మెడిటేషన్ రూట్లో ఉన్నాను. అక్కడే నాకు తెలుసు. ఎందుకంటే మనం యూనివర్స్కి ఏమిస్తే డబుల్ స్పీడ్తో వస్తుంది. 1% నువ్వు ఇచ్చినవు అంటే దానికి చాలా రెట్ల తేడాతో మనకు వస్తుంది. అందుకే డబ్బుని కూడా కొంతమంది నాకు ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు,
ఫ్రీగా చెప్పించుకోవాలని చెప్పేసి కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏమీ లేకుండా చెప్పించుకోవాలని చూస్తుంటారు. ఇదేంటంటే లోభం అంటారు దీన్ని. లోభం అని ఎలాంటి వాళ్ళు లోభానికి గురి అవుతారు అంటే 4, 7, 8 వాళ్ళు 8 ఎక్కువ ఉన్న వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నా సరే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా సరే, వీళ్ళు ఎక్కువ శాతము ఎక్కువ నంబర్స్ ఇవి ఉంటే గనక వీళ్ళు ఫ్రీగా తీసుకోవాలి, ఫ్రీగా చేయించుకోవాలి. ఇది నిజమవుతుందో అబద్ధం అవుతుందో, దీనికి ఎందుకు డబ్బు ఇన్వెస్ట్ చేయడం అని చెప్పి ఏదో రకంగా రిక్వెస్ట్ చేసో ఏదో ఒకటి చేసో చెప్పించుకుంటారు. నేను పోనీలే వాళ్ళ తత్వం అది, వాళ్ళకున్న గ్రహ ప్రభావం అది, వాళ్ళకున్న నంబర్లోని గ్రహ ప్రభావం అనేది చెప్తూనే ఉంటాం. ఎప్పటికీ ఏదైనా ఫ్రీగా తీసుకోకండి. ఎక్కడ బేరాలు ఆడకండి ఎక్కువ శాతం. ఎందుకు అంటే బేరాలు ఆడమంటే వాళ్ళు ₹1,00,00,000 చెప్తే ₹1,00,00,000 పెట్టి తీసుకోమని చెప్తలే. ఫైనల్ ఏంటి అని వాళ్ళ నోటి వెంటనే అడిగి తీసుకోండి. మీకు కావాల్సిన వస్తువు ఏదైనా సరే. కూరగాయల దగ్గర బేరం ఆడతారు, కొత్తిమీర దగ్గర బేరం ఆడతారు. ₹10 వాళ్ళకు స్టేజీ బాగలేక వాళ్ళ ఇబ్బందులు ఉండే అక్కడ కూర్చొని ₹10 కొత్తిమీర వాళ్ళు అమ్ముకుంటుంటే ఆ ₹10 కూడా బేరం ఆడి తెచ్చుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చూసుకోండి. ఎందుకంటే దయచేసి చెప్తున్నా, మీరు యాపిల్ ఫోన్ దగ్గర బేరం ఆడొచ్చు కదా, ఆడరు. ₹1 కూడా ఇవ్వకుండా కాదు, ₹1 కూడా తక్కువ, 99,999 అంతే. అది ఇక మిడిల్ వర్షన్ ఖచ్చితంగా కొనేస్తాం. మరి ₹10 ఉన్న కొత్తిమీర దగ్గర ఎందుకు ఎంఆర్పి రేట్ లేదని? ఇదంతా మీకు సుత్తి ఎందుకు చెప్తున్నా అనుకోకండి. మన పద్ధతిని మనం మార్చుకుంటే డబ్బు పరంగా మనకు ఆటోమేటిక్గా గెయిన్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే బేరాలు ఆడడం స్టార్ట్ చేసావో నీకు కూడా అలాంటిదే వస్తుంది. యూనివర్స్ ఇచ్చిన ఈ పవర్. నేను ఈ విషయాలు దాదాపు 5-6 ఇయర్స్ నుంచి తెలుసు. నాకు తెలుసుకొని నేను మీకు చెప్తున్నా, నేనేం పెద్ద ఇది కాదు. నేను కూడా ఒకప్పుడు బేరాలు ఆడిన వ్యక్తిని. నేను కూడా ఒకప్పుడు ఇంతకీ అంతకీ అని చెప్పేసి ₹5, ₹10 కూడా బేరాన్ని ఆడినాను. నేనేం గొప్ప కాదు. కానీ ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి, ఈ జనవరి 1 నుంచి మీరు కూడా మారండి. ఎక్కడ బేరం ఆడద్దు. నీవు ఎప్పుడైతే బేరం ఆడకుండా తీసుకుంటావో నీ దగ్గర కూడా వస్తువు కూడా, నువ్వు చేసే పనికి కూడా వాల్యూ ఉంటుంది. నువ్వు చేసే పనికి కూడా అవతల వ్యక్తులు, నీతో సేల్ చేసే వ్యక్తి కూడా బేరం ఆడకుండా తీసుకుంటాడు. ఖచ్చితంగా అది పెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, ఇది యూనివర్స్ మనకి ఇచ్చిన ఒక మంచి పద్ధతి. నువ్వు మంచి చెయ్యి, డబుల్ స్పీడ్తో నీకు తిరిగి వస్తుంది. ₹10 మంచి చెయ్యి. ఇప్పుడు నేను ఒక దగ్గర మనకి ఒక స్టేట్లో, నార్త్ ఇండియన్ ఒక స్టేట్లో నేను చూశాను. ఒక న్యూస్ వచ్చింది. ఎవరికైనా భిక్షగాళ్ళకి మీరు భిక్షాటన కనుక చేసి డబ్బు దానం చేస్తున్నారు అంటే ఫైన్ అంట. ఎక్కడే కానీ వెయ్యొద్దు అంటున్నారు. మనీ పరంగా ఇవ్వద్దు అంటున్నారు అని న్యూస్ చూశాను. ఆల్రెడీ మన గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేశాను ఆ న్యూస్ని వస్తే. అంటే ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ భిక్షాటన చేసే వాళ్ళు మన దేశంలో ఎక్కువైపోతున్నారు. అంటే నేను చేస్తుంటే నాకు ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోకుండా ఆ పనినే వృత్తిగా మార్చుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ నడవలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు మనం చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక పిల్లల్ని వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఎండలో ఆ పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతుంటారు. చూడండి ఎంత పాశవికంగా తయారవుతున్నారంటే అట్లా తయారవుతున్నారు. ఒక కాళ్ళు లేని వ్యక్తి ఉంటాడు, అలాంటి వాళ్ళకి ఇద్దాం, ప్రాబ్లం లేదు. కానీ అది కూడా ఒక పాపమే అంటారు. అందుకనే ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తే అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో నేను చెప్పాను, అర్థం చేసుకోండి. ఎప్పుడైనా లోభంగా ఉండకండి, లోబిలాగా ఉండకండి. అది మన లైఫ్కి చాలా డేంజర్. నా దగ్గరికి వస్తే నేను సలహా ఇస్తాను, ప్రాబ్లం లేదు, దానికి ఏం పెద్ద విషయం కాదు. చూడండి, 2024 అనేది మనకు నెగటివ్ చేసింది. ప్రతి పనిని స్లోగా చేసింది. వచ్చే డబ్బు ₹100 రావాల్సిన దగ్గర ₹10 మాత్రమే వచ్చాయి. ఇది అందరికీ నేను పర్సంటేజ్ విషయంలో చెప్తున్నాను క్లియర్గా.
2019 కాడ కూడా బాగానే ఉందనుకోండి. కాకపోతే 2019 మనకి కోవిడ్ అనేది వచ్చి 2020లో 4 అనేది కూడా ఒక కీటకం లాగా, ఒక రాహు బాధ పెట్టేలాగానే చేసింది. కాబట్టి 2020లో బిజినెస్ అన్ని బాగా అయ్యాయి. కోవిడ్-9లో బిజినెస్ అన్ని కూడా బాగా అయ్యాయి. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగా జరిగింది మాకు. కానీ ఇక్కడ 2020 అనేది ఇబ్బంది పెట్టింది. 4 అనేది ఇబ్బంది పెడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా 4 అనేది ఖచ్చితంగా 7 అనేది ఇబ్బంది పెడుతుంది, 8 అనేది ఇబ్బంది పెడుతుంది. ఈ 3 డేట్లు వచ్చినప్పుడు కూడా జాగ్రత్త వ్యవహరించండి మీ బిజినెస్ లో కానీ ఎక్కడైనా సరే. 4 మనకు 2020 ఇబ్బంది పెట్టింది. 2021 కొంచెం చేసింది, కానీ బిజినెస్లన్నీ అమోఘంగా అయినాయి. చాలా బాగా జరిగినాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ నాకు చాలా బాగా జరిగింది, సూపర్ గా జరిగింది. 2022 కూడా చాలా బాగా జరిగింది. ఈ 4, 5, 6 అంటే 2020, 21, 22లో 2019లో మా యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇవన్నీ బాగా జరిగినాయి. జరిగిన తర్వాత 2023 నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. 7తో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో కూడా మీ యొక్క పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ యొక్క పర్సనల్ ఇయర్ అనేది ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఫలితాలని ఎదుర్కోవాలి. కానీ దానికి రెమెడీస్ మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాన్ని మనకు చెంత లేకుండా దానిని మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2024 ఏం జరిగిందన్నది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నేను సేమ్ ఇదే రోజున 2024 రోజున ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. లేకపోతే మీ అందరు చూసిన వాళ్ళు, పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఛానల్లో. ఎందుకంటే 2024 అనేది ఇబ్బందులు పెడుతుంది, జాగ్రత్తగా ఉండండి. గొడవలు పెడుతుంది, జాగ్రత్తగా ఉండండి. డబ్బు పరంగా ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా ఉండండి అని ముందే తెలియజేసినాను. ఇది మనము ఆ వీడియో కూడా ఉండాలి మీకు. రేపన్నా ఎల్లుండన్నా ఒకసారి పోస్ట్ చేస్తాను. పాత వీడియో ఉండాలి, ఎక్కడో ఉంది, ఈ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు చూద్దరు. అయితే ఈ 2024 ఇలా గడిచింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం, అయిపోయింది దీని చరిత్ర. ఈరోజు జనవరి 1వ తారీఖు 2025. మనకి ఈ కోడ్ కూడితే కూడా 1/2 వస్తుంది. చాలా మంచిది కూడా ఈరోజు. అయితే ఈ 2025కు ఉన్న గుణము గురించి మీకు ఒక్కసారి క్లియర్గా తెలియజేస్తాను. ఇక్కడ చంద్రుడు అన్ని బిజినెస్లు కానీ, మంచి కమ్యూనికేషన్ వ్యవస్థను కానీ, డబ్బును కానీ ఇస్తాడు. తర్వాత 5 బిజినెస్. బుధుడు అన్ని వ్యవహారాల్లో ప్రతి ఒక్క వ్యక్తి టు వ్యక్తి బిజినెస్ వ్యవహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకేంటి నీకేంటి అన్న లాగే ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత చూస్తే 9 నంబర్, కుజుడు అధిపతి. ధైర్యానికి మీకు చాలా వీడియోల్లో నేను తెలియజేశాను. మహానగరంలో మాయగాడు, చిరంజీవి గారి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, అష్టలక్ష్మిలో సాంగ్. ఈ ధైర్య సంఖ్య, ధైర్యలక్ష్మి అనే ఒక కుజుడు పవర్ లేకపోతే అందరికీ అలాగే ఉంటుంది. అందుకనే చాలా ధైర్యం ఉంటుంది ఈ సంవత్సరంలో అందరికీ. అంటే నేను ఎలాగైనా గెట్ ఆన్ అవ్వచ్చు, మీరు ఎటువంటి ఇబ్బందులో ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే, నేను బాగుంటాను, బాగుపడతాను అన్న ఉద్దేశంలో మన మెమరీ, మన మైండ్ పవర్ అనేది వస్తుంది. దయచేసి మీ యొక్క వ్యక్తిగతంగా కూడా చూసుకోండి. అందుకనే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది కూడా చాలా బాగుండబోతుంది ఈ సంవత్సరం మొత్తం. నెల నెల అనేది అది సపరేట్గా మీకు క్లియర్గా ఇప్పుడే చెప్తాను. దయచేసి చూసుకొని మీ యొక్క పవర్స్ని ఇంకా గెయిన్ చేసుకోవాలి, మన బిజినెస్ ఇంకా గెయిన్ చేసుకోవాలి, మన బిజినెస్ ఇంకా బాగుండాలి అన్న ఉద్దేశంతో ఉంటే ఇక్కడ ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకోండి. మంచి అంటే నా దగ్గరికి రమ్మని చెప్పట్లేదు, నా దగ్గరికే తీసుకోమంటలే. మంచి న్యూమరాలజిస్ట్ ఎవరైనా సరే, నాలాంటి మంచి న్యూమరాలజిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలోనే. మన ఇండియాలో ఎక్కువ ఉన్నారు, హైదరాబాద్లో ఇంకా ఎక్కువ ఉన్నారు, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో. చేసుకోండి. మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి. మంచి వెహికల్ నంబర్ తీసుకోండి. మంచి ఏంటంటే
నేమ్ నేమ్ మంచిది పెట్టించుకోండి, లేకుంటే నా దగ్గరైనా సరే మంచి నేమ్స్ ఇస్తున్నాను. మంచి బిజినెస్ నేమ్ తీసుకోండి, మీ బిజినెస్ బాగుండాలి. ఈ 9K అని కాదు, ఎప్పుడైనా సరే యూనివర్సల్గా బాగుండాలి అంటే మన పేర్లన్నీ కూడా ఇవన్నీ కూడా బాగుండాలి. అలాగే సిగ్నేచర్ బాగుండాలి. మీ హౌస్ నెంబర్ ఎట్లా ఫ్రీగానే ఇస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇవన్నీ బాగుండేలా చూసుకోండి. ఇవన్నీ ఎప్పుడైతే మనకు బాగుంటాయో మన ఈ సంవత్సరం కూడా మనకు సహకరిస్తుంది కాబట్టి, బాగా సహకరిస్తుంది కాబట్టి, ఇబ్బంది లేకుండా మనకు సహకరిస్తుంది కాబట్టి, దీనికి మనము కూడా ఒక మంచి స్ట్రెంగ్త్లో ఉండి మన ఇదిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల అనేది 1కి సంబంధించింది. ఈ జనవరి నెల సూర్యుడికి సంబంధించింది. చాలా మంచి, అందరికీ బాగుండబోతుంది, కొంతమందికి మాత్రమే బాగుండదు. ఈ నెలవారి ఫలితాలు కూడా మనం తెలియజేసినాము, చూసుకోండి. సూర్యుడి నెల కాబట్టి చాలా 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 బాగుండబోతుంది అందరిపైన. కానీ కొంచెం తిక్క వ్యవహారాలు ఉంటాయి, అవి కొంచెం ఆ పనులన్నీ మానుకోండి. అందరూ ఆ ప్రభావం మన పైన ఉంటుంది. రోజువారీ ప్రభావం, రోజువారీ డేట్ అది సపరేట్ ఉంటుంది. ఇది ఫిబ్రవరి అనేది చంద్రుడికి సంబంధించిన నెల. ఇక్కడ కూడా చాలా బాగుండబోతుంది, చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా, మనకు టెన్షన్ వాతావరణం లేకుండా కూల్గా మనం ఉంటాం. కానీ అప్పులు ఎవరికైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ఈ నెలలో దాదాపు ఇవ్వకండి. ఇవ్వాలి అనేది కంపల్సరీ అంటే కనుక ఒక డేట్ని మీరు ఎంచుకోండి. ఆ డేట్లో ఒకసారి నన్ను అడిగితే కూడా నేను చెప్తాను, చూసుకొని వెళ్ళండి. అలాగే 3 గురుడికి సంబంధించినది మార్చి నెల. ఈ మంత్లో కూడా చాలా బాగుండబోతుంది. కానీ ఆవేశంగా డబ్బు అనేది మీరు పోగొట్టుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి మార్చి నెల ఎవరైనా సరే. ఇప్పుడు వ్యక్తిగతంగా అనేది అది వేరు ఉంటుంది. ఈ నెలకు సంబంధించిన ప్రభావం గురుడికి సంబంధించిన ప్రభావం కాబట్టి ఇలా ఉండబోతుంది, జాగ్రత్త. ఏప్రిల్ నెల మనకు రాహువుకు సంబంధించింది. రాహువు గొడవలు పెట్టిస్తాడు, గొడవలు వచ్చేలాగా, నువ్వు సైలెంట్గా ఉన్నా కూడా గొడవలు వచ్చేలాగా చేస్తుంది, నువ్వు గొడవ పెట్టుకునేలా చేస్తుంది. సగం మంచి చేస్తుంది, సగం చెడు చేస్తుంది. ఇక్కడ గొడవలు పెట్టుకునే తత్వాన్ని, డబ్బునిచ్చే తత్వాన్ని కూడా మనకు ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ కూడా. 5 మే నెల చాలా చాలా బాగుండబోతుంది. ఇది బుధుడికి సంబంధించిన నెల, చాలా బాగుండబోతుంది. ఇక్కడ కూడా ఏం టెన్షన్ వాతావరణం లేదు, హాయిగా మన లైఫ్ని చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ బుధుడు అనే అతను మే నెలలో చాలా బిజినెస్లో, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించింది కావచ్చు, అప్పుడు ఆ నెలలో మనకి హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి మంచి బిజినెస్లు అవుతాయి. ఎక్కడైనా సరే ఒక గుళ్ళు తీసుకోవచ్చు, గోపురాలు తీసుకోవచ్చు, రెస్టారెంట్లు తీసుకోవచ్చు, ఒక ఏదైనా సరే అన్నీ కూడా చాలా బాగుండబోతుంది. నేను చెప్పేది ప్రపంచం మొత్తం మీదకి చెప్తున్నాను, ఇది యూనివర్సల్గా చెప్తున్న ఇది. 6 వచ్చేసి జూన్ మంత్. ఇక్కడ శుక్రుడికి సంబంధించింది, లక్ష్మీదేవి అని కూడా మనం చెప్పుకోవచ్చు 6 నంబర్ని. ఇక్కడ జూన్ మంత్లో మనకు అన్ని కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఇక్కడ డబ్బు కూడా ఖర్చు అవుతుంది, డబ్బు వచ్చేది వస్తుంది, ఖర్చు అయ్యేది కూడా ఖర్చు అవుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వాతావరణం కానీ ఏమి కూడా ఈ నెలలో కూడా బాగానే ఉంటుంది, ఏం టెన్షన్ లేదు, హాయిగా ముందుకెళ్ళండి. 7th మంత్ జూలై మంత్ కేతుకు సంబంధించింది. ఇక్కడ ఈయన చేసే పని ఏంటంటే, నాకు ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా నిజాయితీగా ఉండాలి, చాలా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఒక ఆధ్యాత్మికమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. ఇక్కడ డబ్బు పరంగా కానీ ఏవైనా కూడా చేసుకోవాలి అంటే ప్రత్యేకంగా మీకు సంబంధించిన లక్కీ డేట్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఆ విధంగా మీరు చూసుకొని ముందుకెళ్ళండి, ఖచ్చితంగా బాగుంటుంది. 8 శనికి సంబంధించింది ఈ ఆగస్టు నెల. ఆగస్టు నెలలో మనకు సమస్యలు అనేటివి, ఇప్పుడు మనకు స్వతంత్ర దినోత్సవం కూడా ఆగస్టు నెలలో 15th రోజు వచ్చింది మనకి. ఇక్కడ ఈ శనికి సంబంధించిన డేట్ కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్స్ అనేవి బాగా జరుగుతాయి, పంచాయతీలు అనేవి బాగా జరుగుతాయి. ఈ నెలలో కూడా చాలా మంది కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే
ఇది అస్సలు మనం 2024 ఎట్లయితే మంచిది కాదు, ఈ నెల కొంచెం మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రమాదాలు కావచ్చు, ఏవైనా సరే కొన్ని తుఫాన్లు కానీ, వర్షాలు కానీ ఈ నెలలోనే ఎక్కువ వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ ఆగస్ట్ నెలలోనే మనకు ఈ మన ఇండియా కావచ్చు, ఏదైనా సరే కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని దేశాల్లో వేరే విధంగా ఉంటుంది అనుకోండి. మన వరకు చెప్తున్నాను, ఇది జాగ్రత్త. ఇక్కడ 9th మంత్ సెప్టెంబరు, ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. సారీ, కుజుడికి సంబంధించినది ఇది కూడా. ఇక్కడ కూడా ఈ మంత్ లో చాలా బాగుంటుంది. ఏం టెన్షన్ వాతావరణం లేదు. డబ్బు పరంగా, ఆస్తుల పరంగా ఇక్కడ వర్షాలు కూడా కొంచెం తగ్గుముఖం బట్టి బాగుంటుంది. డబ్బు సంపాదించుకునేలా చేస్తాడు. చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి 10th మంత్, ఇది కూడా సూర్యుడికి సంబంధించింది. 1 అక్టోబరు. సూర్యుడు మనకు జనవరి నెల ఎలాంటి ఫలితం ఉందో ఇక్కడ కూడా అలాంటి ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి వాతావరణం అయినా సరే, ఏదైనా సరే అన్ని విధాలుగా సపోర్ట్ చేసి డబ్బు వచ్చేలా చేస్తుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ఎటువంటి టెన్షన్ వాతావరణం లేదు. అలాగే 11వ నెల కూడా డబల్ సూర్యుడు. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నా డేట్ ఆఫ్ మంత్ నవంబర్ మంత్, ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ లో చాలా బాగుండబోతుంది. మీకు కూడా ఎవరైనా ఈ మంతుల్లో అక్టోబర్, నవంబర్ మంతుల్లో పుట్టిన వాళ్ళు చాలా చాలా చాలా, అలాగే జనవరిలో పుట్టిన వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్తో ఉంటారు. మంచి దేశాన్ని ఏలే గుణం ఉంటుంది. మంచి పవర్స్ ఉంటాయి. ఇప్పుడు నవంబర్లో పుట్టిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నవంబర్లో ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నవంబర్ 8లోనే పుట్టారు. అది చాలా పవర్ఫుల్ అనేది మీ అందరికి కూడా తెలుసు. సూపర్ గా చూసుకొని నవంబర్ మంత్ కూడా బాగానే ఉండబోతుంది. అందరిపైన రాజు యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఏ ఒక్కరికి సంబంధించిందో కాదు ఇది. మీ డేట్ ఆఫ్ బర్త్లు ఒకవేళ నవంబర్లో ఉంటే ఇంకా బాగుంటాయి. అలాగే డిసెంబర్ మంత్ 12th మంత్, ఇక్కడ సూర్యుడు చంద్రుడు కలయిక ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మంచి ప్రేమతత్వం అంత కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే జరుగుతాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది వాతావరణం అనేది ఈ సంవత్సరం మొత్తం, ఒక ఆగస్ట్ నెలలోనే కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏమీ టెన్షన్ వాతావరణం లేదు. మీరు ఇంకా ఈ సంవత్సరం అనేది మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఇంకా బాగుండాలి అంటే మనము ఇవన్నీ కొన్ని మొబైల్ నెంబర్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకొని ఇంకా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి. కాబట్టి చాలా ఉంటాయి. మన లైఫ్ అనేది మనకు వ్యక్తిగతంగా సంబంధించి వేరే ఉంటుంది. అందుకనే మీ యొక్క లైఫ్ని ముందుకెళ్ళాలి, బాగుండాలి అన్న ఉద్దేశంతో అందరం సెట్ చేసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయిన నంబర్స్కి కాల్ చేయండి. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పేటి ఉండే. నేను కొన్ని టైం ఇప్పటికే ఎక్కువైపోయింది. మన వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు. నేను ఈ చిన్న ఏదో మీ యొక్క నా వంతు ప్రయత్నం న్యూమరాలజీ పరంగా నేను తెలియజేసినాను. ఇంకా ఏదన్నా మీకు వ్యక్తిగతంగా కావాలంటే కన్సల్టేషన్ తీసుకోండి. కన్సల్టేషన్ తీసుకుంటే ఆన్లైన్ ఓన్లీ, ఇది సంక్రాంతి వరకు మాత్రమే. తర్వాత కొంచెం పెంచుతున్నాను. 1546 డైరెక్ట్ వస్తే 5146. మీరు ఆర్ఆర్ స్కాన్ చేసుకోవాలి, మీ ఇంటికి రావాలి అనుకోండి 5446. ఒకవేళ అదర్ స్టేట్స్ మన ఇండియాలో ఎక్కడైనా సరే 7399. ఇది ఉంటుంది ఈ ఫీజెస్. నా నుంచి మీకు ఎటువంటి ఇది కావాలన్నా మీరు అడగొచ్చు. ఇది నా యొక్క కన్సల్టేషన్ ఫీజెస్. మొబైల్ నంబర్స్ కావాలన్నా, లేకపోతే మ్యారేజెస్ కానీ ఏదైనా చేసుకోవాలంటే సపరేట్ దానికి ఉంటాయి. మొబైల్ నంబర్స్ ఒకవేళ కావాలంటే మీకు 5446 నుంచి 99,946 వరకు మొబైల్ నంబర్స్ ఉంటాయి. మనము ఓన్లీ ఇప్పటి వరకు అయితే 50,000 వరకే ఇచ్చాం నంబర్స్. వేరే వాళ్ళు మనం పెట్టుకోలేకపోతున్నారు. అక్కడి వరకే ఇచ్చినాం. చాలా వరకు నంబర్స్ ఇచ్చాము. మీరు కూడా ఒక మంచి పవర్ఫుల్తో ఈ రోజు నుంచి చాలా బాగుండబోతుంది. కాబట్టి ఇంకా మనం దీనికన్నా కూడా పవర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. చేసుకొని ఈ యొక్క రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది అన్నది నేను చెప్పేది. ఈ 2025 అనేది మీ అందరికి కూడా చాలా బాగుండాలి.
మీ యొక్క ఫ్యామిలీ బాగుండాలి, మీ యొక్క తల్లిదండ్రులు బాగుండాలి, మీ యొక్క భర్త భార్య ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కోరుకుంటుంటే నా లైఫ్ కూడా నా ఫ్యామిలీ కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను ఏది ఇస్తే యూనివర్స్ నాకు అది ఇస్తుంది కాబట్టి నేను మీ అందరికి కూడా హ్యాపీగా ఉండాలి. మీరు ఎక్కడ చూయించుకున్నామా ఎక్కడ చేసుకున్నామా అన్నది కాకుండా మీరు మన భారతదేశం అనేది చాలా బాగుండాలి. భారత్లో ప్రతి ఒక్క వ్యక్తి ధనవంతుడిగా ఉండాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇటీవల ఒక వ్యక్తి వీడియో నేను చూశాను. ఎవరికి కావాలండి డబ్బని కేర్లెస్గా అన్నాడు. ఎవరికి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అది తదాస్తు అని చెప్తుంది మనకు యూనివర్సు. ఖచ్చితంగా అందరూ లోభంగా ఉండకుండా, పిసినారిలాగా ఉండకుండా బ్రాడ్ మైండ్తో ఉండండి. డబ్బు ఖర్చు పెట్టండి. అలాగే డబుల్ త్రిబుల్ అయి మనకు వస్తుంది 100%. థ్యాంక్ యూ. మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ.